మామూలుగా పంటలు కూడా తగ్గిపోతాయి. అది ఎప్పుడో పోయిందండి. మీరు ఇప్పుడు ఆ రోజున శివరామకృష్ణన్ కమిటీ రాసింది, వాళ్ళు పిచ్చోళ్ళై రాయలా, పరమ మేధావులు వాళ్ళందరూ కూడా. వాళ్ళు అన్నదేంది, నువ్వు 5,000 ఎకరాలను 10,000 ఎకరాలను కట్టేసుకోవచ్చు రాజధాని ఈ ఏరియాలో తీసుకుని, కానీ ఎప్పుడైతే రాజధాని సెట్ అవుతుందో దాని చుట్టూ ఉన్నటువంటి వ్యవసాయ భూములు ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ కిందకి మారిపోతాయి. ఆంధ్రాకి ఫుడ్ ఏదన్నా ఉందంటే ధాన్యాగారం, వ్యవసాయం. రాయలసీమలో పంటలు పండవు, ఉత్తరాంధ్రలో పంటలు వరదలకు కొట్టుకుపోతుంటాయి. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలే ఒక లెక్క, గోదావరి వరదల ఇంపాక్ట్తో ఫేస్ చేస్తుంటుంది. కృష్ణా గుంటూరు అనేటటువంటిది ఓ రకంగా చెప్పాలంటే ఒక అన్నపూర్ణమ్మ లాంటిది. ఎందుకని, ఖచ్చితంగా ఏడాదికి ఒక చోట కాకపోతే ఇంకో చోట పంటలు పండుతూనే ఉంటాయి, ఏడాది పొడుగునా పంటలు ఉంటాయి. అది కూరల, పండ్ల, పువ్వుల, ఇట్లాంటి ఏదో ఒక పంట పండుతూనే ఉంటుంది. మినుముల, పెసల, పసుప, పొగాక, ఏదో ఒక పంట పండుతూనే ఉంటుంది. అలాంటి ప్రాంతం గనక రియల్ ఎస్టేట్ పరం అయిపోతే పాడవుతుంది అని చెప్పింది. ఇప్పుడు మీరు చూడండి, ఇవాళ కాదు, ఎప్పుడు 2014 తర్వాతనే విజయవాడ, ఇదివరకు మేము తిరిగేటప్పుడు గుంటూరు ఇదంతా కూడా, ఏది TV9లో ఉన్నప్పుడు కూడా, 2010 దాకా TV9లోనే కదా నేను ఉంది. అట్టించి విజయవాడ కనకదుర్గ వారి దాటగానే, కనకదుర్గ వారిది అంటే ఇప్పుడున్న దుర్గగుడి దగ్గరది కాదు, ఇప్పుడు ఈ కొత్త వంతెన అనేవాళ్ళం అప్పుడు, ప్రకాశం బ్యారేజీ కాకుండా రెండో వంతెన ఉంది కదా ఈ హైవే మీదకు ఉన్నది, అది కనకదుర్గ వారిది అనమాట, అప్పుడు పెట్టిన పేరు దానికి. ఆ రూట్లో అక్కడి నుంచి బిగిన్ అయితే దాదాపుగా మీకు ప్రకాశం జిల్లా దాకా, ప్రకాశం ఏంటి నెల్లూరు దాకా రోడ్డు పక్కన అటు ఇటు పొలాలే కదండి. ప్రకాశం అంటే పొలాలు ఉండేవి కాదు, అంటే ఎండు ఉండేది అక్కడ. కృష్ణా, గుంటూరు మొత్తం అంటే గుంటూరు జిల్లా ఇదంతా కూడా కంప్లీట్ పొలాలే కదా, పచ్చగా కనబడుతుండే అక్కడ. ఇప్పుడు అసలు ఒక్క చోట ఎకరం